మేమేం తప్పు చేసాం, మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకుపోతున్నారు. లేదా మమ్మల్ని ఆపొద్దు, ఇక్కడ మాకు ఎన్ని రోజులు పిఆర్సీ ఇవ్వరు, మమ్మల్ని ఆపొద్దు. చూస్తున్నాం పూర్తిగా డాక్టర్లన్నీ కూడా చూడకుండా వైద్య విద్యార్థులు వాళ్ళంతా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అడుగుతుంటే అరెస్ట్ చేస్తున్న పరిస్థితి, మహిళలని కూడా చూడకుండా అత్యంత దారుణంగా పోలీసులు ప్రవర్తిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా. చూస్తే వీళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఏడుస్తున్నారు, కన్నీటి పర్యంతం అవుతున్నారు. విద్యార్థులు తమ సమస్యను పరిశీలించమంటే ఇక్కడ ఏడుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం అందరి మీద కూడా అతని కేసులు పెడతామంటూ కూడా పోలీసులు బెదిరిస్తున్న పరిస్థితి, అత్యంత దయనీయమైన పరిస్థితిలో ఈ విద్యార్థులు ఉన్నారని చెప్పాలి. పూర్తిగా ఏడుస్తున్నారు వాళ్ళంతా కూడా, చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొడుతున్నారు, మహిళల్ని సైతం చూడకుండా చాలా అత్యంత దారుణం కొడుతున్నారు. లేడీ పోలీసులు పూర్తిగా మగవాళ్ళని పట్టుకోవడం, రెండు కాళ్ళ మధ్య అంటే ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వాళ్ళని ఎటు కదలకుండా వాళ్ళ తలని రెండు కాళ్ళలో పట్టుకొని ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మహిళల్ని, అదేవిధంగా అబ్బాయిలు స్టూడెంట్స్ ఎవరైతే మగ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ స్పష్టంగా మనం చూడొచ్చు. అత్యంత దారుణంగా దయనీయమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. గత 13 నెలలుగా వాళ్ళు అడుగుతుంది కేవలం పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వాలని ఒకే ఒక డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఇంటర్న్షిప్ చేస్తున్నాం ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం సానుకూలంగా ఉందంటూనే ఈ విధంగా ప్రవర్తించడం అత్యంత దారుణంగా ఉన్నదనేది కూడా వాళ్ళంతా చెబుతున్న పరిస్థితి కూడా ఉంది. ఏం చెప్తారు మీరు? ప్రభుత్వం ఈ నియంత్రణ ధోరణి మానుకోకపోతే